అన్ని మీతో పార్టీలు మాట్లాడే కూడా ముందు పద్మ గారితో ఒకసారి మాట్లాడతాను. పద్మ గారు, మీరేమంటారు? మీరు కూడా ఇది పొలిటికల్ స్ట్రాటజీ అనుకుంటున్నారా, లేక నిజంగానే సెంట్రల్ లో ఉన్న బీజేపీ సర్కార్కి విమెన్ ఎంపవర్మెంట్ గుర్తొచ్చిందని అనుకుంటున్నారా? మేడం, ఇది హలో. మాత్రం పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక రకంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మేడం గారు చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదని. కానీ ఈ మహిళా బిల్లును కాంగ్రెస్ గవర్నమెంట్ 2008లో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు మా ప్రధానమంత్రి, మా సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మహిళలకు చట్టసభల్లో కూడా కూర్చునే అవకాశాలు రావాలి, మహిళా బిల్లు కావాలని సోనియా గాంధీ గారి భర్త అనేటువంటి మా ప్రధానమంత్రి, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఆలోచనను ఆమె తీసుకొని మహిళలకు చట్టసభలో అవకాశాలు రావాలని ముందు ఆలోచన ప్రణాళిక చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ చేసి ఆ రోజు 2008లో పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు కూడా రాజ్యసభలో కూడా 2010లో కూడా ఆమోదం పొందడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించి ఇబ్బందులు పెడితే కూడా అన్ని ఒడిదొడుకులను తట్టుకొని కూడా ఈ బిల్లును పాస్ చేయడం కోసం కూడా మనం పార్లమెంట్ కు తీసుకురావడం జరిగింది. అప్పుడు ఈ బీజేపీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏం మద్దతు ఇవ్వలేదు. ఈ రోజు వాళ్ళు ఆలోచన చేసేదంటే ఈ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇప్పుడే ఎందుకు ప్రవేశపెట్టిల్లు మహిళా బిల్లుకు సంతోషం. ఎందుకంటే అది మేం చేసిన ప్రణాళిక, మహిళలకు అంతటా అవకాశం రావాలి, 33% రిజర్వేషన్, మహిళలందరూ ముందడుగు ఉండాలి. ఇప్పుడు కూడా మహిళలు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రేణుకా చౌదరి పార్లమెంట్ లో, పురంధేశ్వరి, మేము కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత మీ పార్టీలు ఎక్కడ ఇయ్యలేదు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 మహిళా మంత్రులు, సబితా ఇంద్రారెడ్డి, ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నారు, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మన కొండా సురేఖ, గీతారెడ్డి, వీళ్ళందరూ కూడా 5 మంత్రులు కూడా మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచి ఒక స్థానం కల్పించినట్టు కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు రాజకీయాలు చేసి ఈ రోజు డిలిమిటేషన్ కు మహిళా బిల్లుకు ముడిపెట్టి చేయకుండా మహిళా బిల్లును ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చి 2 టర్ములు అయిపోయింది, 3వ టర్మ్ నడుస్తుంది. ఇన్ని రోజులు ఆలోచన చేయాలి, ఇంతకుముందే ఆలోచన చేయాలి కదా మహిళా బిల్లును. ఇప్పుడు మాత్రమే తీసుకొని ప్రజల్లోకి దేశమంతా గమనిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఒక కుట్ర రాజకీయాలు ఏంటిది, దేనికోసం మేము మహిళా బిల్లును మేము తీసుకొచ్చామండి. మహిళా బిల్లుకు మా మద్దతు, మేము పార్లమెంట్ లో రాజ్యసభలో ఆమోదాలు చేసినందుకు మేము ప్రయత్నం చేసినాం. కానీ ఈ రోజు బీజేపీ కాదు, బీజేపీది ఒక ఎన్నికల స్టంట్. ఫ్యూచర్ లో ఈ రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాల బలం లేకుండా వానే సొంతంగా మళ్ళీ గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకునే దిశగా డెలిమిటేషన్ పెట్టి మహిళలను ఆకట్టుకునే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతున్నారు తప్ప ఇది వేరే ఉద్దేశం అనేది మాకు అనిపించట్లేదు. ఎందుకంటే మహిళల బిల్లు కోసము ప్రత్యేకంగా చొరవ చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్, మహిళలకు సముచిత స్థానం కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్ లో కూడా 43% రిజర్వేషన్లు కూడా మేము కేంద్రం ఒప్పుకోకపోతే కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకొని కూడా మహిళలందరూ కూడా 50% రిజర్వేషన్లు కల్పించి మహిళా మనులందరికీ ఇవాళ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించింది కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు. చూస్తా ఉంటే మీకు కూడా తెలుస్తుంది మేడం, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ బడుగు బలైన వర్గాల కోసము అందరి కోసం మాట్లాడే ఒక గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గాని, మా నాయకురాలు గాని, ప్రధానమంత్రి ఇంతకుముందు గతంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారు గాని ఒక మంచి ప్రణాళికతోటి ఇలా మహిళా బిల్లును తీసుకురావడం పెట్టింది. ఆ మహిళా బిల్లుని ఇవాళ రాజకీయ స్టంట్ కోసం వాడుకుంటూ ఎలక్షన్ లో ముందుకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడం కోసం వాడుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇదే మన ప్రధానమంత్రి మహిళలకు మంచి స్థానం కల్పించినందుకు సంతోషపడదాం. కానీ ఇంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? 2 టర్ములు అయిపోయింది, 3వ టర్మ్ నడుస్తుంది. ఇప్పుడు మీ చేతిలో గవర్నమెంట్ ఉంది, 10 సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలు నడుస్తా ఉన్నది. అంటే ఇది ఆలోచన చేసిందంటే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నుండి మాత్రం అంటున్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంటే మహిళా బిల్లుకు పురుడు పోసింది, మహిళా బిల్లుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రణాళిక సిద్ధం చేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ. ఈ క్రెడిట్ కూడా కాంగ్రెస్ పార్టీ అని కూడా మేము చెప్పక తప్పదు. ఓకే పద్మ గారు, ఇప్పుడు జయశ్రీ గారు, మీరు విన్నారు కదా పద్మ గారు చెప్పిన మాటల్ని, మీరేం సమాధానం చెప్తారు? దీంట్లో ఇద్దరు చక్కగా చెప్పారు, సోదరులు సోదరిమణులు.